రైట్ రవి, ఇప్పుడు కవిత వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆ డీటెయిల్స్ చూద్దాం. రైట్. కవిత వ్యవహారంపై తెలంగాణ వ్యాప్తంగా హాట్ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే కాసేపట్లో మీడియా ముందుకు కవిత రానున్నారు. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసే ఛాన్స్ ఉంది. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. హరీష్ రావు, సంతోష్ వల్లే కేసీఆర్పై అవినీతి మరక అంటిందని కవిత హాట్ కామెంట్ చేశారు. పార్టీ లైన్ దాటారని కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ క్రమంలోనే కవిత దారిటు అన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా నడుస్తోంది. దీనిపై కాసేపట్లో క్లారిటీ రాబోతున్నట్లు తెలుస్తోంది. కవిత వ్యవహారంపై తెలంగాణ వ్యాప్తంగా హాట్ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే కాసేపట్లో మీడియా ముందుకు ఎమ్మెల్సీ కవిత రానున్నారు. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. భవిష్యత్ కార్యాచరణపై ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. హరీష్ రావు, సంతోష్ వల్లే కేసీఆర్పై అవినీతి మరక అంటిందని కవిత హాట్ కామెంట్ చేశారు. పార్టీ లైన్ దాటారని కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ క్రమంలోనే కవిత దారిటు అన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా నడుస్తోంది. దీనిపై కాసేపట్లో క్లారిటీ రాబోతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితపై సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ముఖ్యంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతుంది, అలాగే పార్టీ కూడా రాజీనామా చేయబోతున్నా మరికొద్దిసేపట్లో క్లారిటీ రాబోతున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా అందిస్తారు. చందు. రవి, మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత జాగృతి కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. అసలు ఆమె ఏం చెప్పబోతున్నారనేది మాత్రం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే నిన్న కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు, ఒక లేఖ కూడా విడుదల చేశారు సస్పెండ్ చేస్తూ. ఈ నేపథ్యంలోనే అసలు కవిత ఈరోజు ప్రెస్ మీట్లో ఏం బాంబులు పేల్చబోతున్నారు. ఇప్పటికే ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. గతంలో ఆమె హరీష్ రావును టార్గెట్గా కూడా కొన్ని కామెంట్స్, కీలక కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ సమర్థించలేదు. ఖచ్చితంగా హరీష్ రావు అంశంలో పార్టీ అంతా కూడా హరీష్ రావుకే మద్దతుగా నిలిచిన పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే నిన్న లేఖ ద్వారా ఆమె సస్పెండ్ అయితే చేశారు. అయితే ప్రస్తుతం మనం చూసినట్టయితే గత కొంతకాలంగా కూడా కవిత పార్టీపై విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా పార్టీలోని కీలక వ్యక్తులపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్, సంతోష్ రావు, ఈ ముగ్గురే కాకుండా జగదీష్ రెడ్డిపై కూడా ఆమె కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి. అదైతే పార్టీ రజతోత్సవ సభ ఎప్పుడైతే అయిపోయిందో తర్వాత కవిత ఒక లేఖను తన తండ్రికి రాశారు. అందులో ముఖ్యంగా పార్టీకి సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా ప్రస్తావించారు. ఉద్యమకారులను పార్టీలో పట్టించుకోవడం లేదు, ఆ పార్టీ సరైన రీతిలో ముందుకు వెళ్ళలేదు, పోరాడడంలో కూడా విఫలమైంది, దీన్ని ఖచ్చితంగా సరిదిద్దాలి అనేటువంటి అంశాన్ని కూడా ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు. ఏదైతే లేఖ అంతర్గతంగా రాసినటువంటి లేఖ ఏదైతుందో ఆ లేఖ బయటకు వచ్చింది, లీక్ అయింది. దీనిపైన ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ఈ లేఖను ఎవరు లీక్ చేశారు, పార్టీలో కోవర్ట్లు ఉన్నారు, పార్టీలో దయ్యాలు ఉన్నారు, కేసీఆర్ చుట్టూ చేరారు, వాళ్ళంతా కూడా పార్టీని నాశనం చేస్తున్నారు అంటూ కూడా ఆమె మాట్లాడుకొచ్చారు. అప్పటి నుంచి కూడా పార్టీలో అంతర్గతంగా పార్టీలో రగిలిపోతూ ఉంది ఈ అంశం అంతా కూడా. పార్టీలో కల్లోలం రేగినట్టు పరిస్థితి కనిపించింది. అప్పటి నుంచి కూడా కవిత పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఆమె జాగృతి ద్వారానే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ విషయంలో కావచ్చు, కేసీఆర్ విషయంలో ఎక్కడా కూడా ఎలాంటి ఆరోపణలు చేయకుండా కేసీఆర్ ఫోటో పెట్టుకొని మాత్రమే ఆమె తన కార్యక్రమాలు చేసుకున్న పరిస్థితుల్లో
ఇటీవల ఆమె అమెరికా పర్యటనకు వెళ్ళిన క్రమంలోనే ఆమెకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలుగా గతంలో ఉన్నటువంటి పదవిని తొలగించి ఆ పదవిని మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్కు అప్పగించారు. దీన్ని బట్టే పార్టీ నుంచి ఆమెను దూరం చేశారనేటువంటి సంకేతాలు అయితే పార్టీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఒక కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో ఆమె మాట్లాడుతూ పార్టీ ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. ఈ సిబిఐ విచారణ జరగడానికి కారణమే హరీష్ రావు కేసీఆర్కు అంటించారు అంటూ కూడా ఆమె సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే అంటే పార్టీలో అసలు కేసీఆర్పై ఒక మరక పడిన తర్వాత అసలు పార్టీ ఉంటే ఏంది పోతే ఏంటి అనే ఒక కీలకమైనటువంటి కామెంట్స్ అయితే చందు అంటే గత కొన్ని పరిణామాలు మనం చూసినప్పుడు అమెరికా నుంచి వచ్చిన తర్వాత అంటే బంధువులపై ఆరోపణలు ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పై చేసినటువంటి ఆరోపణలు అవ్వచ్చు, లేకపోతే సొంత బావ హరీష్ రావుపై చేసినటువంటి ఆరోపణలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగానే కవిత పార్టీ నుంచి తప్పుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనుకోవచ్చా? మరోపక్క హెచ్ఎంఎస్ అంటే కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా హెచ్ఎంఎస్ పార్టీ తరఫున గౌరవ అధ్యక్షురాలుగా ఉండటం, మరోపక్క ఒక పక్క బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాల నుంచి ఆమెను తప్పించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కవిత కూడా అంటే ముందస్తుగా ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది అనుకోవచ్చా చందు? రైట్. కవిత వ్యవహార శైలి కూడా మొదటి నుంచి కూడా కవిత ఒక బీఆర్ఎస్లో అంటే ఒక అలజండ రేపే విధంగా ఉన్నాయి ఆమె వ్యాఖ్యలు. ముఖ్యంగా సొంత బంధువులపై ఆమె చేసినటువంటి ఆరోపణలు కూడా ఈ తీవ్ర చర్చనీయాంశంగా దారితీసింది. మరో పక్క ఎట్టకేలకు కేసీఆర్ అయితే మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఒక పక్క అంటే గతంలో అమెరికా నుంచి వచ్చిన తర్వాత కూడా ఆమె రజతోత్సవ సభలో జరిగినటువంటి పరిణామాల్ని ఆమె ఉదాహరించారు. తర్వాత ఇప్పుడు సొంత బంధువులపై కూడా ఆమె ఆరోపణలు చేయటం, ఇది పార్టీకి మింగుడి పడినటువంటి అంశంగా తయారవడంతో ఒక్కసారిగా కేసీఆర్ కూడా ఒక సడన్గా నిర్ణయం తీసుకోవటం, మరోపక్క ఇది పార్టీకి ఎలాంటి దారి తీస్తుంది, మరోపక్క జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవిత సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తుందా, లేకపోతే ఆమె ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి మరోపక్క పార్టీకి కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయా? తదితర అంశాల గురించి చందు ఏంటి ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా రవి, ఎందుకంటే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి చాలా అవమాన భారంగానే ఆమె ఫీల్ అవుతుండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే నిన్న ఏదైతే జాగృతి నుంచి ఒక మెసేజ్ వచ్చింది, అంటే ముఖ్యంగా కవిత ప్రెస్ మీట్ ఉంటే గతంలో ఎమ్మెల్సీ కవిత అని మాత్రం మెసేజ్ ఇచ్చేవారు. కానీ నిన్న పంపించిన మెసేజ్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ అంటూనే అందులో పంపించారు. అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది ఖచ్చితంగా ఆమె ఖచ్చితంగా రాజీనామా చేస్తుందని తెలుస్తుంది. కొత్త పార్టీ దిశగానే ఆమె అడుగులు వేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ జాగృతిని దాదాపు 17 సంవత్సరాల క్రితం దాన్ని నెలకొల్పారు. అప్పటి నుంచి కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి తెలంగాణ జాగృతినే పార్టీగా మారుస్తారా లేకపోతే కొత్తగా పార్టీని తీసుకొస్తారా? అంటే మామూలుగా అయితే చాలా స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి, టీజేపీ అంటే తెలంగాణ జాగృతి పార్టీ, ఇట్లా రకరకాల పేర్లు కూడా ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఆమె ఏ నిర్ణయం తీసుకుంటారు, పార్టీ వైపే అడుగులు వేస్తారా అనేది మాత్రం మరి కాసేపట్లో తేలిపోనుంది. దీంతోపాటు ఆమె కొన్ని సంచలన కామెంట్స్ కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే గతంలో అసలు పార్టీలో ఆమె ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది గతంలో అనే అంశాలు, ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు కవిత అనుచరులు కావచ్చు, అటు హరీష్ రావు అనుచరులు ఆ ట్వీట్ల ద్వారా మొత్తం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అందులో చాలా ఆసక్తికర విషయాలు కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో ఎన్నికల ముందు కొంతమందికి హరీష్ రావు ఫండింగ్ చేశాడు, ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యేలను గెలిపించుకున్న తర్వాత కాంగ్రెస్ లో చేరి ముఖ్యమంత్రి అవుతారు అంటూ కూడా కవిత సంబంధించినటువంటి అంచనాలంతా కూడా అంటే పార్టీలో ఇప్పటి వరకు హరీష్ రావు మరో పక్క ఇండైరెక్ట్ గా తన సోదరుడు కేటీఆర్ పై, మరో పక్క సంతోష్ కుమార్ పై ఆరోపణలు చేశారు, మరో పక్క ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై ఆరోపణ చేశారు. మరో కొంతమందిపై కూడా అంటే గతంలో కూడా చెప్పారు కేసీఆర్ పక్కన దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి ఆమె ఆరోపణలు చేసింది. అట్లాంటి వ్యాఖ్యలు కూడా ఈరోజు చేసే అవకాశం ఉందా? మరి ఇంకెంతసేపట్లో ఆమె క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా మరోసారి సంచలన ఆరోపణలకు జాగృతి కార్యాలయం అయితే వేదిక కాబోతున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు పార్టీలో ఉన్నారు కాబట్టి ఆమె ఎలాంటి కామెంట్స్, పెద్దగా గట్టి కామెంట్స్ చేయలేదు. కానీ ఇప్పుడు పార్టీ
స్వయంగా సస్పెండ్ చేసింది కాబట్టి పార్టీలో జరిగినటువంటి అంతర్గత విషయాలన్నిటి కూడా చాలా స్పష్టంగా వెల్లడించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావును ఉద్దేశించి చాలా కీలక కామెంట్స్ కూడా కవిత చేయబోతున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక దాపరికాలు ఏమి ఉండవు కాబట్టి ఖచ్చితంగా అనేక విషయాలు కూడా వెల్లడించే అవకాశం, పార్టీలో అసలు ఏం జరిగింది, గత కొన్నాళ్ళుగా ఏం జరుగుతుంది, అసలు కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీ ఏంటి, ఆ కోటరీ ఏం చేస్తుంది అనేటువంటి అంశాలన్నింటిని కూడా కవిత ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించే అవకాశం. మరి కాసేపట్లోనే కవిత ప్రెస్ మీట్ ప్రారంభం అవుతుంది. ప్రారంభం కానీ ఆమె మాట్లాడతారు, అసలు ఆమె ఏం నిర్ణయం తీసుకుంటారు, ఎటువైపు అడుగులు వేస్తారు అనేది మాత్రం చాలా ఉత్కంఠగా మారింది. రవి, రైట్, థ్యాంక్ యూ చందు.